ఈ 5 ఏళ్ళు 5 సేవలు, 5 పరిచర్యలు. ఎఫెసు 4:13 ఉంటుంది అది. కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, బోధకులు అంటే ఉపదేశకులుగాను ఉన్నారు అని. 5 పరిచర్యలు. బైబిల్ ప్రకారంగా 5 పరిచర్యలు ఉన్నాయి. అపోస్తలుడు అంటే పంపబడిన వారు, సంఘాలు స్థాపించే స్థాయిలో ఉన్నవాడు అపోస్తలుడు. ఇది బొటనవేలు అనేది అన్నిటినీ హోల్డ్ చేసేది, అన్నిటిని పట్టుకునేది, అన్నిటినీ సపోర్ట్ చేసేది. ఇప్పుడు బకెట్ పట్టుకోవాలనుకోండి, ఈ 4 ఏళ్ళు పట్టుకోండి, కానీ బొటేలు లేదనుకోండి పట్టుకోలేవు కదా. తీసుకెళ్ళి ఈ బొటనవేలు సపోర్ట్ ఇస్తుంది. బకెట్ ఎంత పొడుగు లేవాలి, ఎంత ఎత్తు లేవాలో లేచిపోద్ది. ఇది లేకపోతే అంతవరకు కూడా లేకదు. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఉన్నా కూడా ఇది లేకపోతే లేదు. ఆనాడు అపోస్తలుడు సేవ లేకపోతే మనం అందరం కూడా లేము. బొటనవేలు స్థానం బొటనవేలుది. రెండో ఏలేంటి? చూపుడు వేలు. ఈ వేలు దేనికి గుర్తు అంటే ప్రవక్త వెళ్ళాడు దావీదు గారితో అన్నాడు, అయిపోయింది నీ కథ, నువ్వు చేసిన పని అంటే అన్నాడు. అయ్యో మారు మాట్లాడలేదు. వందనాలు నాయన, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆంతును పోయి ఏడిచి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడు. ప్రవక్తని ఎవడేమంటాడు? జాగ్రత్త, హెచ్చరిక చేయటం. ఈ వేలు పని అదే ఆ పని. మూడో ఏలు మధ్య వేలు అంటారు కదా, మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్కి ఏంటంటే ఇది టాప్ 1. వేళ్ళన్నిట్లో టాప్గా ఉండేది ఏంటి చెప్పండి? అదే మధ్య వేలు కదా. అలాగే 5 పరిచర్యల్లో ప్రాముఖ్యమైన పరిచర్య, టాప్లో ఉండే పరిచర్య, ప్రయారిటీలో ఉండాల్సిన పరిచర్య, ప్రాముఖ్యమైన స్థానంలో ఉండాల్సిన పరిచర్య సువార్తీకుడు. నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించకుండా, బయటికి వెళ్ళి ఆత్మలు రక్షించకుండా సంఘం అభివృద్ధి కాదు. ఆల్ మినిస్ట్రీస్ అన్నిట్లో కూడా టాప్ ప్రయారిటీలో ఉండాల్సింది సువార్త. కొత్త ఆత్మలు రావాలంటే టాప్ ప్రయారిటీలో గాస్పల్ మినిస్ట్రీ ఉండాలి. సువార్త చెప్పకుండా, సువార్త పని చేయకుండా, ఇంటింటి సువార్త చేయకుండా, పర్సనల్ ఎవాంజలిజం చేయకుండా, వ్యక్తుల్ని కలుసుకోకుండా అలా ఉన్నామనుకో, ఆ ప్రయారిటీలో ఉన్న మినిస్ట్రీ చేయకుండా మిగిలిన పనులన్నీ ఆగిపోతాయి. సో దేవుని సేవకుడికి, సంఘానికి ప్రాముఖ్యమైన పరిచర్య సువార్త పరిచర్య. ఆదివారం చేసే సేవ కానే కాదు. ఆదివారం ఆరాధన చేయటానికి భక్తులందరూ కూడుకుంటాం అంతే. కానీ సేవ బయట చెయ్యాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ఆత్మలు రక్షించబడి సంఘానికి అభివృద్ధిలోకి రావాలంటే ప్రయారిటీలోకి గాస్పల్ మినిస్ట్రీ రావాలి. అండ్ నెక్స్ట్ ఏలు చెప్పండి. రెండో తర్వాత వేలేంటి? ఉంగరపు వేలు. ఉంగరపు వేలు. ఒకసారి అంటే ఏళ్ళన్నింటికి గొడవ వచ్చి ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారంటే, నేను బొట్టేలు, నేను లేకపోతే మీరు ఎవరు లేరు అంటుందంట. చూపుడు వేలు అంటుంది, నేను చూపిపోతే ఎవడు ఏడగదు, మీ దారి తప్పిపోతారు అని నా గొప్ప చెబుతున్నాను. ఈ ఏలు అందంటే నేను అందరికంటే టాప్లో ఉంటాను, మీదేంటంటే పెద్ద. ఈ ఉంగరపు వేలు అందంట, మీ మొఖాలకి ఎప్పుడన్నా బంగారం పెట్టుకున్నారంటారా, ఈ అవతల పండి అందంట. ఎవడు బంగారం పెట్టినా ఎవరికి పెడతారు? నాకే పెడతారు. మీ మొఖాలకి ఎప్పుడన్నా ఎరుగురా, పెద్ద గొప్ప అంటారా అందంట. ఇది ఈ చీటికలు కొరగలేదు. అయితే అమ్మా నీకు బంగారం ఉంటే ఉంది, నేను కూడా గొప్ప అంటున్నాను. ఏంది నీ గొప్పతనం? నా గొప్పతనం ఏంటో తెలుసా? మీ అందరికీ మీరున్న గొప్పతనాలు మీకున్నాయి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టినప్పుడు మాత్రం అందరికంటే దేవుడు ముందు చూసేది నన్నే. ఎవడు గొప్పవాడికి ఉంటుంది. అలాగే ఉంగరపు వేలుకు గొప్పతనం ఏంటో తెలుసా అండి? ముఖ్యంగా పాస్టర్ గారికి ఈ వేలు, మీరు ఎప్పుడన్నా బాగలేనప్పుడు జ్వరం వస్తే రక్త పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ ఏళ్ళలో పొడుస్తారు చెప్పండి? కానీ దానికే పొడుస్తారు ఎందుకు అంటే ఆ ఏళ్ళలో రక్తం బాగా డైరెక్ట్గా వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఈ వేలులో ఉన్నటువంటి ఒక నరం
డైరెక్ట్గా గుండెల్లోకి ఉంటుందంట. మెడికల్గా ఎవరైనా నర్సులు కానీ డాక్టర్లు కానీ మీకు తెలిస్తే అడగండి. ఈ గుండెలో ఉన్నటువంటి డైరెక్ట్గా ఒక నరము దీనిలోకి వస్తుంది. కాపరి. ఈ వేలు పేరేంటి చెప్పండి? కాపరి పరిచర్య. కాపరి అంటే పాస్టర్ గారు. ఇక చీటికిన వేలు సంగతి మామూలే. అదేంటి చెప్పండి? క్లీనింగ్. ఎక్కడన్నా క్లీన్ చేసుకోవటానికి బాగా సన్నగా ఉంటుంది కదా, దూరిపోతుంది. అందుకని దాని క్లీనింగ్ అంటే ఉపదేశం, టీచింగ్, బోధ. అంటే ప్రసంగం వేరు, టీచింగ్ వేరు. టీచింగ్ అప్పుడు మనలో ఉన్నటువంటివి ఈ గులిములన్నీ కూడా పోతాయి. ఒకటి ఓహో అలాగా, ఇలాగ అనుకున్నానే, ఇలాగా. టీచింగ్ అంటే క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ ఉంటుంది టీచింగ్స్ ఫీల్డ్లో. అదే బోధ లేకపోతే ఉపదేశం అనేది. కాపరి ఎంత ప్రేమ గలవాడు అని అంటే, కాపరి సంఘాన్ని గుండెల్లో పెట్టుకొని చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం.